హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఎల్టీ హెల్దీ బ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో వచ్చి చాలామంది స్టూడెంట్స్ బిఎస్ఎంఎల్టీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది అని నన్ను అడుగుతున్నారు అనమాట. ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ నా స్టడీస్ ఎట్లున్నాయి, ఎక్స్పీరియన్స్ ఎట్లుంది అని నేను ఆల్రెడీ వీడియోస్ అయితే షేర్ చేసుకున్నాను. సో ఈ వీడియోస్ అయితే మీరు చూసే ఉంటారు. ఇప్పుడు ఒకవేళ మీరు థర్డ్ ఇయర్ అయితే ఈ థర్డ్ ఇయర్లో మీరు ఎట్లా చదువుకోవాలి, ఈ థర్డ్ ఇయర్ తర్వాత కూడా ఎట్లుండాలి అనేది కొంచెం నేను షేర్ చేస్తాను. అండ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్స్ కూడా ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది కూడా నేను షేర్ చేస్తాను. ఈ వీడియో అనేది థర్డ్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో లేకపోతే సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయి థర్డ్ ఇయర్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ యొక్క వీడియో అనేది థర్డ్ ఇయర్స్కే కాదు, బిఎస్ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్స్ ఏ ఇయర్ వాళ్ళు ఉన్నా, అసలు ల్యాబ్ టెక్నీషియన్స్ ఎవరున్నా వాళ్ళందరికీ ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో బిఎస్ఎంఎల్టీ వాళ్ళకి ఫస్ట్ ఇయర్కి, సెకండ్ ఇయర్కి, థర్డ్ ఇయర్కి మొత్తం సిలబస్ కవర్ అయ్యేటట్లు, ప్రతి టాపిక్కి నోట్స్ ఉండేటట్లు, ప్రతి వాళ్ళకి ఏ టెక్స్ట్ బుక్ కావాలో ఆ టెక్స్ట్ బుక్ అందించేటట్లు నేనైతే క్లాసెస్ అనేది చెప్తున్నాను అనమాట. ఎవ్రీడే జరుగుతూ ఉన్నాయి. ఇది ఒక 2 monthsలో కంప్లీట్గా 3 yearsకి కంప్లీట్ అవుతుంది. సో లైవ్ అనేది కండక్ట్ చేస్తాను. ఆ లైవ్ అనేది ఎవరైతే జాయిన్ అయి ఉంటారో ఆ స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎవ్రీడే లైవ్ ఉంటుంది. సో మీకు ఇంట్రెస్ట్ అయినట్లయితే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి, ఇది నా వాట్సాప్ నెంబర్ అనమాట, దీనికి మీరు కాంటాక్ట్ అయినట్లయితే ఏ విధంగా జాయిన్ అవ్వాలి, ఏంటి డీటెయిల్స్ అనేది నేను మీకు షేర్ చేస్తాను. సో సెకండ్ ఇయర్లో మనకి 3 subjects ఉన్నట్లే థర్డ్ ఇయర్లో కూడా 3 subjects ఉంటాయి. అవి పెథాలజీ అని, మైక్రోబయాలజీ అని, బయోకెమిస్ట్రీ అని. సో మనకి ఏదైతే సెకండ్ ఇయర్లో వచ్చిందో సేమ్ ఇక్కడ రాకుండా కొంచెం అడ్వాన్స్డ్గా అక్కడ లేని టాపిక్స్ ఇక్కడ మనము థర్డ్ ఇయర్లో చదువుతాం అనమాట. హిస్టోపెథాలజీలో అడ్వాన్స్డ్గా ఫ్రీజింగ్ మైక్రోటోప్ గురించి, కొన్ని స్పెషల్ స్టెయిన్స్ గురించి, అండ్ హిస్టోకెమిస్ట్రీ, సైటోకెమిస్ట్రీ వాటి గురించి, అండ్ ఈ యొక్క పెథాలజీలో మెయిన్గా చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, ఫస్ట్ ఇయర్ మీరు ఫిజియాలజీలో బాగా తరోగా ఉండినారు అనుకోండి, ఈ యొక్క థర్డ్ ఇయర్ పెథాలజీ అనేది చాలా ఈజీ అనమాట. అంత ఈజీ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి, మళ్ళీ రిపీటెడ్గానే ఉంటాయి. సో అందుకోసం నేనేం చేశానంటే, ఫస్ట్ నేను సిలబస్ బుక్ అయితే తీసుకొని దాని తర్వాత ప్రతిదీ చూస్తాం కదా ఎట్లా ఏమి అని చెప్పి, క్లాసెస్ స్టార్ట్ కాకుండానే నేను ఏం చేశానంటే సిలబస్ అనేది ఒకసారి చూసుకున్నాను. సో టెక్స్ట్ బుక్స్ ఏం ఫాలో అవ్వాలి ఎట్లా అనేది అప్పటికి తెలియదు. సెకండ్ ఇయర్లో ఏదైతే మనం టెక్స్ట్ బుక్స్ ఫాలో అయి ఉంటామో ఆ టెక్స్ట్ బుక్సే థర్డ్ ఇయర్ కూడా ఉంటాయి. ఓకే, సో అది దాని తర్వాత నేను తెలుసుకున్నాను అనమాట. ఈ యొక్క సబ్జెక్ట్స్లో ఏదైతే ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ నేను సిలబస్ చూసినాను అనమాట. సో సిలబస్లో నాకు ఒక అవగాహన వచ్చింది ఏమేమి ఉంటాయి ఎట్లా అని. సో టాపిక్స్ ఊరికే చదువుకున్న హెడ్డింగ్స్ మాత్రం ఇవి ఉంటాయి అని ఖచ్చితంగా మనకి సిలబస్ తెలిసిండాలి. సిలబస్ తెలిస్తేనే ఈచ్ క్లాస్ అనేది, దాని తర్వాత ఈచ్ టెక్స్ట్ బుక్ అనేది మనం ఫాలో అవ్వగలం అనమాట. ఓకే, సో దాని తర్వాత నేను ఆల్రెడీ మీకు చెప్పా, సెకండ్ ఇయర్లో పెద్ద ఇది పడింది కాబట్టి నేను థర్డ్ ఇయర్కి అయితే చాలా అది ముందు ఆలోచనగా చేసి నేను బాగా చదివాను అనమాట థర్డ్ ఇయర్లో. సెకండ్ ఇయర్లో ప్రాక్టికల్స్లో నాకు దెబ్బ అయింది అని నేను చెప్పినాను. సో ఆ వీడియో ఎవరైనా చూడలేదంటే చూడండి. సో ఎందుకు అంటే ప్రాక్టికల్స్ మామూలుగా కాలేజ్లో థియరీ వైజే చెప్పిస్తారు, ప్రాక్టికల్స్ చెప్పించరు కాబట్టి. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ అంతగా లేదు. ఒకవేళ క్లినికల్స్ పంపించినప్పటికీ మనకి క్లినికల్స్లో మామూలుగా మాట్లాడుకుంటే ఎట్లుంటుంది, కొన్ని చోట్ల స్ట్రిక్ట్గా ఉండిండొచ్చు, ఒక సబ్జెక్ట్ వైజ్ నేర్పించిండొచ్చు, ఒక్కొక్క టెస్ట్ వైజ్ నేర్పించిండొచ్చు. కానీ మనము ప్రాక్టికల్స్కి వెళ్ళినా సరే అక్కడ ఏంది అంత ఆటోమేషనే ఉంటుంది కదా, మాన్యువల్ మెథడ్స్ ఏవి చెయ్యం కదా. సో అందుకని మనకి ప్రాక్టికల్స్ అంతా మనకి పట్టు ఉండదు అనమాట లాస్ట్లో. సో దాని తర్వాత అయిపోయింది. మాకు థర్డ్ ఇయర్కి ఇంకా క్లాసెస్ అయితే వితిన్ 2 monthsలోనే స్టార్ట్ చేసేసినారనమాట. కానీ నాకు అనిపించింది ఏమంటే, ఈ పెథాలజీ కానీ, మైక్రోబయాలజీ కానీ, బయోకెమిస్ట్రీ కానీ మూడిట్లో నాకు వెరీ ఈజీ సబ్జెక్ట్ అనేది పెథాలజీ అనిపించింది. ఎందుకు అంటే ఫస్ట్ ఇయర్లో ఫిజియాలజీలో ఏ టాపిక్స్ కవర్ అవుతాయో థర్డ్ ఇయర్లో కూడా ఫిజియాలజీ టాపిక్స్ కొన్ని దీంట్లో పెథాలజీలో కవర్ అవుతాయి అనమాట. ఓకే, కొన్ని మాత్రమే చదువుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మూడిట్లో పోల్చుకుంటే పెథాలజీనే ఎక్కువ సిలబస్ ఉంది. ఓకే, సో బయోకెమిస్ట్రీ చాలా తక్కువ ఉందనమాట, ఒక ఫ్యూ పేజెస్ ఉంటాయి అంత మాత్రమే మొత్తం సిలబస్లో. అండ్ మైక్రోబయాలజీలో ఎందుకు ఈజీ అనిపించిందంటే, మనము సెకండ్ ఇయర్లో ఏదేదైతే సిస్టమిక్ బ్యాక్టీరియాలజీ గురించి చదువుతామో సేమ్ ఆ విధంగానే అదే ప్యాటర్న్లో వైరాలజీ, మైకాలజీ, పారాసైటాలజీ ఉంటుంది. సో ఇది చాలా ఈజీగా చదివేయచ్చు అనమాట. ఒక 10 viruses, 10 parasites, 10 fungi ఈ విధంగా చదువుకుంటే ఫంగస్ గురించి ఇంకా చాలా ఈజీగా చాలా తక్కువ ఉందన్నమాట. సో అట్లా నాకు మెయిన్గా ఓవరాల్గా పెథాలజీ ఈజీ అనిపించింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే మనం చదువుతామో బయోకెమిస్ట్రీ కానీ, మైక్రోబయాలజీ కానీ చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి.
సో అది ఏంటంటే మ్యాటర్ అనేది థియరిటికల్గా తక్కువ అయినప్పటికీ దాని యొక్క కాన్సెప్ట్ అనేది చాలా మంచిగా ఉంటుందన్నమాట. చాలా డీప్‌గా ఉంటుంది కాన్సెప్ట్ అనేది. సో మీరు ఎప్పుడైనా చదివేటప్పుడు ఎట్లా చదువుతారంటే కాన్సెప్ట్ బేస్ చేసుకొని చదవండి. సబ్జెక్ట్‌ని మెయిన్‌గా అండర్‌స్టాండ్ చేసుకోండి. ఈ సబ్జెక్ట్ మనకి ప్రాక్టికల్‌గా ఎట్లా మన ల్యాబ్‌లో వర్కౌట్ అవుతుంది అనేది మనం థింక్ చేస్తూ చదివితే చాలా ఈజీ అనిపిస్తుందనమాట. 3 సబ్జెక్ట్స్ కూడా అంతే. ఈ 3 సబ్జెక్ట్స్ థర్డ్ ఇయర్‌కి మొత్తం ఓవరాల్ ఫస్ట్ ఇయర్‌కి, సెకండ్ ఇయర్‌కి, థర్డ్ ఇయర్‌కి చూసుకుంటే ఈ యొక్క థర్డ్ ఇయర్ అనేది చాలా ప్రాక్టికల్‌గా చాలా అసలు అంత డీప్ నాలెడ్జ్ అనేది థర్డ్ ఇయర్‌కే ఉందనమాట. మిగిలిన 2 ఇయర్స్‌కి పోల్చుకుంటే. సో, నేనైతే బయోకెమిస్ట్రీకి చూసుకున్నట్లయితే బయోకెమిస్ట్రీలో సెకండ్ ఇయర్‌లో లేని టాపిక్స్ థర్డ్ ఇయర్‌లో ఉంటాయి గదా! కాకపోతే నార్మల్ వాల్యూస్ అన్నీ కూడా సెకండ్ ఇయర్‌లో ఎట్లనో థర్డ్ ఇయర్‌లో కూడా సేమ్ నార్మల్ వాల్యూస్, సేమ్ టెక్స్ట్ బుక్ అనమాట. సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ ఏదేదైతే నేను చదివేసుంటానో అవన్నీ మళ్ళీ నేను థర్డ్ ఇయర్ కోసం స్టార్టింగ్‌లో ఒక 1 వీకో, 2 వీక్సో ఒకసారి రివైజ్ చేసుకున్నా. దీంట్లో ఇంటర్ కనెక్షన్ ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే హిస్టోపెథాలజీలో పెథాలజీకి కొంచెం ఇంటర్ కనెక్ట్ అయింది. ఫిజియాలజీలో పెథాలజీకి ఇంటర్ కనెక్ట్ అయింది. ఇంకా మైక్రోబయాలజీ మాత్రమే అంటే మైక్రోబయాలజీలో కల్చరల్ క్యారెక్టరిస్టిక్స్ కానీ, లేకపోతే డయాగ్నోసిస్ కానీ, బయోకెమికల్ రియాక్షన్స్ కానీ, నెక్స్ట్ ల్యాబొరేటరీ డయాగ్నోసిస్ ఇవన్నీ కూడా కొంచెం కొంచెం మనకి ఆ హెడ్డింగ్స్ కానీ కొంచెం కవర్ అయ్యి దాంట్లో ఏం చేస్తాం, దీంట్లో ఏం చేస్తాం అని కొంచెం మనము ఇది చేసుకోవడానికి, డిఫరెన్షియేట్ చేసుకోవడానికి. నెక్స్ట్ సిస్టమిక్ బ్యాక్టీరియాలజీలో ఏ విధంగా అయితే ఒక్కొక్క బ్యాక్టీరియాకి సపరేట్ చేసి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అనేది మనం చెప్పుకుంటామో అదేవిధంగా ఇక్కడ వైరస్లకు కానీ లేకపోతే పారాసైట్స్కి కానీ ఫంగస్కి కానీ ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి. ఆ టేబులర్ కాలం ముందుగానే మీరు ఫామ్ చేసేసుకోండి. లాస్ట్ మూమెంట్లో అయితే డెఫినెట్లీ మనకి ఆ పేర్లు కానీ అవి కలెక్ట్ చేసే రోగాలు ఇవంతా ఏం గుర్తురావు అనమాట. సో అట్లే చేసినాను నేను కూడా. ఒక మ్యాప్ లాంటిది ఒక టెబులర్ కాలం లాగా వేసుకొని ఏది దేనికి సంబంధించింది అనేది ఖచ్చితంగా నోట్ చేసుకున్నాను అనమాట. సో దాని తర్వాత మా క్లాసెస్ కొంచెం బాగానే జరిగినాయి. దాని తర్వాత క్లాసెస్లో మాకు ప్రతి ఒక్క సబ్జెక్టు మిస్ కాకుండా చేశారు. మీరు సెకండ్ ఇయర్లో నేను ఏ విధంగా అయితే చెప్పినానో బయోకెమిస్ట్రీ అంటే చాలా చిరాకని సేమ్ థర్డ్ ఇయర్లో కూడా అట్లే ఉండిందనమాట. కానీ బయోకెమిస్ట్రీ చాలా తక్కువ సబ్జెక్ట్ అయితే ఉండింది. అంటే సెకండ్ ఇయర్‌కి, థర్డ్ ఇయర్‌కి పోల్చుకుంటే థర్డ్ ఇయరే కొంచెం మనకేంటంటే మ్యాటర్ కూడా చాలా చిన్నది అండ్ ఈజీగా మనం రాసేయొచ్చనమాట. ఆ విధంగా నాకు అనిపించింది బయోకెమిస్ట్రీ అనేది కొంచెం ఈజీగానే. కాకపోతే ప్రాక్టికల్స్‌లో మనము కంపల్సరీ అన్నీ నేర్చుకొని పోతే అది కూడా ఈజీనే. సో ఆల్రెడీ అయింది కాబట్టి ప్రాక్టికల్స్ కూడా నేను మంచిగా నేర్చుకొని పోయినా అనమాట. సెకండ్ ఇయర్‌లో కానీ, థర్డ్ ఇయర్‌లో కానీ మీకు క్లినికల్స్‌కి వేస్తారు కదా! కాలేజ్ నుండి ఒక హాస్పిటల్‌కి అయితే మనం వెళ్తాం కదా! సో ఆ క్లినికల్స్ మోస్ట్లీ 2 మంత్స్, 3 మంత్స్ అట్లుంటాయి. సో అప్పుడు మనం ఏం చేయాలంటే మీరు చేసే ప్రతీదీ కూడా థియరిటికల్‌గా, ప్రాక్టికల్‌గా ప్రతీదీ మనము ఈ లాస్ట్ ఇయరే మనం నేర్చుకోగలం కాబట్టి ఈ లాస్ట్ ఇయర్‌లోనే మీరు ఎంత వీలైతే అంత మీరు టైం వేస్ట్ చేయకుండా థర్డ్ ఇయర్‌కి మీరు క్లినికల్స్‌కి వెళ్ళాలి. వెళ్ళిన ప్రతి చోట మీరైతే అక్కడ లైవ్ కేసెస్‌ని మనం ఎదుర్కొంటాం కదా! సో లైవ్ పేషెంట్స్ ఉంటారు. వాళ్ళకి తీయాల్సి ఉంటుంది. టెస్ట్‌లు ఉంటాయి. రకరకాల పాజిటివ్ టెస్ట్‌లు వస్తా ఉంటుంది. అక్కడ అన్నీ మనం చూడొచ్చు కాబట్టి బ్లడ్ టెస్టుల్లో, యూరిన్ టెస్టుల్లో కానీ, స్టెయినింగ్స్‌లో కానీ, బయోకెమికల్ టెస్టుల్లో కానీ అన్నీ కూడా మనం ప్రాక్టికల్ ప్లస్ థియరీ ఏ విధంగా ఇంటర్లింక్ అయ్యుంది, ఏ విధంగా చేస్తున్నాము అనేది మీకు క్లియర్ కట్‌గా తెలిసిపోతుందనమాట. సో ఇంకొకటొచ్చి ఎవరెవరైతే ల్యాబ్స్‌కి వెళ్తూ ఉంటారు కదా! ఎక్స్‌టర్నల్ ల్యాబ్స్‌కి వెళ్తా ఉంటారు. అంటే ఈ క్లినికల్స్ కాకుండా, కాలేజ్ కాకుండా ఆల్రెడీ జాబ్‌లో జాయిన్ అయిపోయి ఉంటారు కొంతమంది. కానీ థర్డ్ ఇయర్ అనేది చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చాలా యూజ్ ఉంటుందనమాట. థర్డ్ ఇయర్ ఈజీగా అటెంప్ట్ చేయడానికి. ఒకవేళ అలాంటి ఛాన్సెస్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే వేరే దగ్గర ఖచ్చితంగా జాబ్ వెళ్ళలేదు అనుకోండి, ఈవినింగ్ టైమ్స్‌లో, మార్నింగ్ సెషన్స్‌లో మీరు ల్యాబ్‌లో ఎక్స్‌ట్రా టైమ్ స్పెండ్ చేయడం ద్వారా మీకు ఈ ల్యాబ్ టెస్ట్ కానీ అవి ఇవి అనేది మీకు కొంచెం తెలుస్తుందనమాట. ఆ రకంగా చేయండి. నాకైతే ఆ ఛాన్స్ లేకపోయింది. సో ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయడం ద్వారా లేకపోతే క్లినికల్స్‌కి తొందరగా వెళ్ళడం ద్వారా టైంకి కాకుండా లేకపోతే లేట్‌గా మళ్ళీ తిరిగి మీ ఇళ్ళకి వెళ్ళడం కానీ ఈ విధంగా చేసినట్లయితే ఇంకా కొంచెం ఎక్స్ట్రా పేషెంట్స్‌ని మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఎక్స్ట్రా టెస్ట్ అనేది మీరు చేయొచ్చనమాట. సో నేను బేసిక్‌గా ప్రాక్టికల్‌కి వెళ్ళినప్పుడే బ్లడ్ టెస్ట్ కలెక్షన్ అనేది ఏ విధంగా చేస్తారో ఆల్రెడీ డీఎంఎల్టీ చేశా కాబట్టి డీఎంఎల్టీలో కూడా చాలా వరకు నేర్పించారు. దాని తర్వాత బీఎస్ఎంఎల్టీలో కూడా క్లినికల్స్‌కి వెళ్ళినప్పుడు పేషెంట్స్‌లో డైరెక్ట్‌గా బ్లడ్ టెస్ట్ చేయడం గానీ, లేకపోతే బ్లడ్ కలెక్ట్ చేయడం గానీ, లేకపోతే స్టెయినింగ్స్ చేయడం గానీ, బయోకెమిస్ట్రీలో ఈ అనలైజర్స్‌తో వర్క్ చేయడము, పిప్పెటింగ్ చేయడము ఇవంతా నేను క్లినికల్స్‌లో నేర్చుకున్నాను అనమాట. చాలా బాగా అనిపించింది. అంటే ఆ ప్రాక్టికల్‌లో యూనిఫామ్‌తో ఒక స్టూడెంట్‌గా హాస్పిటల్‌లో ఉండడం అది చాలా
మంచిగా అనిపిస్తుందనమాట. సో, ఇంకొకటి ఏంటి అంటే నేను చాలా వరకు ఏం చేసేదాన్నంటే టీచింగ్ అనేది చెప్పేదాన్ని. అంటే ఇతరులు క్లాస్‌మేట్స్ ఉంటారు గదా! ఒక గ్రూప్ ఫార్మ్ జేసుకొని, ఆ గ్రూప్‌తో మీరు టీచింగ్ అనేది చేసినారు అనుకోండి, అప్పుడు మీకు స్కిల్స్ అనేది పెరుగుతుంది. అండ్ టీమ్ మెంబర్స్ కూడా ఏ విధంగా వాళ్ళు నేర్చుకుంటున్నారు అనేది తెలుస్తుందనమాట. సో, ఈ గ్రూప్ ఫార్మ్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఇతరులు గూడా ఏ విధంగా చదువుతా అన్నారు, మంచి స్కిల్డ్ పీపుల్ అయితే చాలా బావుంటుంది. అంటే టైమ్ పాస్‌గా ఊరికే చిట్ చాటింగ్ గాకుండా, సబ్జెక్ట్‌లో వాళ్ళు కూడా డీప్ నాలెడ్జ్ తెచ్చుకోవాలి అనే ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కదా! అలాంటి వాళ్ళతో టీమ్ ఫార్మ్ చేసుకొని, ఒకరికొకరు ఎక్స్‌ప్లనేషన్స్ అనేది చేసుకున్నారనుకోండి, ఈజీగా మీకు గుర్తుండే ఛాన్సెస్ ఉంటాయనమాట. ఈ విధంగా చేయండి మీరు కూడా. సో, ఇంకొకటి నేను చదివేటప్పుడు ఏంటంటే, బుల్లెట్ పాయింట్స్ అనేది క్రియేట్ చేసుకుంటా అనమాట. ప్రతి మ్యాటర్ నుంచి ఏదేది ఇంపార్టెంట్ అనేటట్లు ఒక చిన్న సెంటెన్స్‌లు గాని అట్లా బుల్లెట్ పాయింట్స్ క్రియేట్ చేసుకోవడం వల్ల, పారాగ్రాఫ్‌ని బుల్లెట్ పాయింట్స్‌గా క్రియేట్ చేసుకోవడం వల్ల ఈజీగా మనకి ఆ టాపిక్ గుర్తుంటుంది. నెక్స్ట్ రివిజన్ ఏ విధంగా చేసేదాన్ని అంటే, రివిజన్ అనేది పూర్తిగా నేను డే టు డే అప్డేట్‌గా ఉండేదాన్ని. అంటే ఇప్పుడు ఒక టాపిక్ అయితే కంటిన్యూగా క్లాసెస్ అవుతున్నాయని చెప్పా గదా! సో, కంటిన్యూ క్లాసెస్ అప్పుడు ఈవినింగ్ వెళ్లి ఒకసారి జరిగిన క్లాస్‌ని ఒకసారి చూసుకోవడం. లేకపోతే వీక్లీ మొత్తం వీక్ అంతా ఏదైతే జరిగిందో దాన్ని వీకెండ్‌లో మనం ఒకసారి రివైజ్ చేసుకొని టెక్స్ట్ బుక్ చూసుకుంటే, ఆ నోట్స్ సెపరేట్‌గా ప్రిపేర్ ఉండాలి. మీ ఓన్ హ్యాండ్ రైటింగ్‌తో నోట్ అనేది ప్రిపేర్ చేసుకుంటే, రైటింగ్ ద్వారా గూడా మనకు కొంత గుర్తుంటుంది. దాని తర్వాత చదువుతాం, మళ్ళీ రాస్తాము, మళ్ళీ గుర్తుపెట్టుకోవడానికి బుల్లెట్ పాయింట్స్ రాసుకుంటాం. ఈ విధంగా అంతా చేసేటప్పటికి మనకి ఒక నాలెడ్జ్ వస్తుంది దానిపైన. లాస్ట్ మొమెంట్‌లో మనం ఏదైతే నేర్చుకున్నామో అది రాసేటప్పుడు మనకేంటంటే బట్టి పట్టినట్లు లేకుండా మీ ఓన్ వర్డ్స్‌తో మీరు దాన్ని రాసేయొచ్చనమాట. సో, ఈ విధంగా చేసేదాన్ని. ఇంకా ఒకటి ఇప్పుడు ఎగ్జామ్స్ అయితే 2 మంత్స్ ఆర్ 3 మంత్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే, అప్పుడు స్టార్ట్ రివైజింగ్ అనమాట. రివిజన్ అనేది స్టార్ట్ చేసేసా. ఏదైతే కష్టంగా ఉందో ఆ సబ్జెక్ట్స్, ఆ టాపిక్స్ ఫస్ట్ తీసుకోండి. ఆ టాపిక్స్ ఫస్ట్ మనం చదివేసినట్లయితే మిగిలిన ఈజీ టాపిక్స్ లాస్ట్‌లో మనం రివైజ్ చేసుకొని క్లోజ్ చేసేయొచ్చు. ఇంకా మనకి ఎగ్జామ్ ఇంకా 1 వీక్ ఉంది అనంగా ఈచ్ సబ్జెక్ట్‌ని మళ్ళీ మనము చదివేయొచ్చు క్విక్‌గా. అయిపోతుంది. అట్లా చదివినాను. సో, ఇంకొకటి ఏం చేశా అంటే ఆల్రెడీ నేను ఫస్ట్ ఇయర్‌లో, సెకండ్ ఇయర్‌లో ఎక్స్‌పీరియన్స్‌లో చెప్పిన ప్రకారం క్వెషన్ పేపర్స్‌నైతే నేను అస్సలు వదలలేదు. క్వెషన్ పేపర్స్ ఖచ్చితంగా చూసుకొని, మనం లిస్ట్ ప్రిపేర్ చేసుకొని, ఏ టాపిక్‌లో ఎన్ని క్వెషన్స్ వస్తాయి అని రాసుకున్నా, ఆ టాపిక్స్ ఏది ఏది అనేది టిక్ మార్క్ పెట్టుకొని, దాన్ని చదువుకొని, ఫుల్‌ఫిల్‌గా దాన్ని మొత్తం అంటే ఈ చాప్టర్‌లో ఈ క్వెషన్స్ అంతా వచ్చు అనేటట్లు ప్రతి చాప్టర్ నుంచి ఏ క్వెషన్స్ వచ్చు, ఏ క్వెషన్స్ రావు అని నాకు ఈజీగా తెలిసేటట్లు. కొన్ని వాటికి ఏంటి అంటే నోట్స్‌లో ఉండదు, టెక్స్ట్ బుక్‌లో ఆ మ్యాటర్ ఉండదు. అలాంటివి వేరే టెక్స్ట్ బుక్ నుంచో లేకపోతే డైరెక్ట్‌గా నేను బయోకెమిస్ట్రీలో చాలా డౌట్స్ వచ్చినాయి నాకట్లా. సో, క్వెషన్ పేపరు ప్లస్ టెక్స్ట్ బుక్ చూస్తే అసలు ఇదే ఉండదు, పొంతనే ఉండదు. సో, అలాంటప్పుడు నేను డైరెక్ట్‌గా చాలా డౌట్స్ అడిగినా అనమాట లెక్చరర్స్‌ని. సో, అడిగి వాళ్ళ ద్వారా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకొని దాని తర్వాత రాసినా అనమాట. ఓకే. సో, ఆ రకంగా ఉండాలి ఖచ్చితంగా. క్వెషన్ పేపర్స్ ప్రీవియస్‌వి వెయిటేజ్ మార్క్స్ ఎంతున్నాయి, ఏ టాపిక్‌కి ఎంత వెయిటేజ్ మార్క్స్ ఉన్నాయనేది కూడా మీరు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. యూజ్ అవుతుంది. మీరు పర్సనల్‌గా చదువుతున్నప్పుడు టైమ్ మేనేజ్‌మెంట్ అనేది చాలా చాలా ముఖ్యమండి. సో, టైమ్ మేనేజ్‌మెంట్ ఖచ్చితంగా చేసుకోండి. నేనైతే ఎర్లీ మార్నింగ్ అయితే చదివేదాన్ని. దాని తర్వాత లేట్ నైట్స్ వరకు చదివేదాన్ని. ఈ మధ్యలో ఏంటి అంటే మార్నింగ్ గానీ, ఆఫ్టర్‌నూన్ గానీ, ఈవినింగ్ గానీ చదవడానికి మన చుట్టూ జనాలుంటారు కాబట్టి అంతగా మనకి సరిపోదు. ఇటు అటు తిరగాలి. సో, కామ్‌గా ఎప్పుడు ఉంటాము అంటే ఆ టైమింగ్స్‌లోనే ఉంటాం. మార్నింగ్ అండ్ ఈవినింగ్స్‌లో లేట్ నైట్‌లో ఉంటాం కాబట్టి ఆ క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేసి మీరు చదివినట్లయితే ఈజీగా మనకి ఆ టాపిక్స్ గుర్తుంటాయన్నమాట. చదవాలి అనే ఉద్దేశంతో స్టడీస్ పైనే కూర్చొని మనం అట్లే బుక్ చూడనవసరం లేదు. కొంత టైం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మధ్య మధ్యలో బ్రేక్స్ ఇవ్వండి. 25 మినిట్స్ అనేది క్వాలిటీగా మీరు ఆ యొక్క టాపిక్‌ని మీరు చూస్ చేసుకొని చదివినప్పుడు ఒక 5 మినిట్స్ బ్రేక్ అటు ఇటు తిరిగి మైండ్ రిఫ్రెష్ అవుతుందనమాట. సో, ఆ రకంగా చేసేదాన్ని. మధ్యలో వాటర్ తాగడం, సో, ఇంకా లెయ్యడం, ఆ ప్లేస్ నుంచి ఎక్కడైతే చదువుతున్నామో ఆ ప్లేస్ నుంచి కొంచెం డైవర్ట్ అయ్యి మళ్ళీ వచ్చి ఏ టాపిక్‌లో మీరు స్టాప్ అయినారో ఆ టాపిక్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయండి. సో, మీకు ఆల్రెడీ బీఎస్ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్‌లో గానీ, సెకండ్ ఇయర్‌లో కానీ మీకు రైటింగ్ స్కిల్స్ ఈ పాటికే వచ్చేసిండాలి. ఒకవేళ సీరియస్‌గా మీరు చదివినట్లయితే
థర్డ్ ఇయర్లో కూడా రైటింగ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు నేర్చుకునేటప్పుడే మీరు ఏంటి అంటే రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. అంటే ఓవర్ రైటింగ్ లేకుండా హ్యాండ్ రైటింగ్ నీట్గా రాయడం, ఫాస్ట్గా రాయడం, ఇవన్నీ నేను చెప్పిందే. సో దాని తర్వాత ఒక టాపిక్ని మీరు రాసేటప్పుడు ఎగ్జామినేషన్లో మెయిన్గా మనము డెఫినేషన్ అనేది, డయాగ్రామ్స్ అనేది, అండ్ బుల్లెట్ పాయింట్స్ అనేది, పారాగ్రాఫ్స్ అనేది ఎక్కడ రాస్తే బాగుంటుంది అనేది మీరు ఆ టాపిక్ వైజ్ ఎంచుకొని అవి రాయండి. హైలైట్స్ అనేది ఖచ్చితంగా చెయ్యండి. హైలైట్ చేయడం ద్వారా ఆ క్వశ్చన్ అనేది ఇంకా మంచిగా కనిపిస్తుంది అనమాట. సో అంటే ఈజీగా అటెన్షన్ గ్రాప్ చేయొచ్చు అనమాట కరెక్షన్ చేసే వాళ్ళ దగ్గర. సో మంచి ఇంప్రెషన్ వచ్చి మార్క్స్ అయితే మంచి గెయిన్ చేయొచ్చు. డయాగ్రామ్స్ అయితే మీరు థర్డ్ ఇయర్కి వచ్చేసారు కాబట్టి నీట్గా వేయండి, చాలా నీట్గా పార్ట్స్ అంతా ఒక పక్కకు వచ్చేలాగా వేయండి, క్లమ్జీగా కనిపించకుండా వేయండి. ఓకే, సో హైలైటర్స్ కూడా మంచివి యూస్ చేయండి. అండ్ దాంట్లో మనము గ్రీన్, రెడ్ అనేది యూస్ చేయొద్దు. మిగతా ఏ కలర్స్ అయినా మనం యూస్ చేయొచ్చు అనమాట. చదువుతున్నప్పుడు ఏంటంటే ఈ ఆన్సర్స్ అనేది ప్రాక్టికల్గా రాయడం నేర్చుకుంటూ రాస్తూ ఉన్నాను అనమాట. మీరు కూడా ఆ విధంగానే చెయ్యండి. మీరు ఏదైనా నేర్చుకుంటా అన్నారు అంటే అది రాస్తూ నేర్చుకుంటే చాలా బాగా ప్రజెంటేషన్కి బాగుంటుంది, గుర్తు కూడా ఉంటుంది. సో ఇంకా మనకి డేట్స్ అయితే వచ్చేసినాయి, రివిజన్స్ అంతా అయిపోయింది, ఇంకా లాస్ట్ ఎగ్జామ్స్ అనగా వెళ్ళాము. అప్పటికే అంత టెన్షన్ ఫ్రీగా ఉంది, కాన్ఫిడెంట్గా ఉంది, అన్నీ వచ్చినాయి కాబట్టి మోస్ట్లీ సిలబస్ కవర్ అయ్యింది అనే ఒక థాట్ ఉంటుంది. ఎంత కవర్ అయినప్పటికీ అక్కడ మనకి ఒక 10% అట్లా చదివిందాం కొంచెం ఉంటుంది టెన్షన్, కానీ కవర్ చేసేయచ్చు అనే ఒక ఉద్దేశం ఉండిందనమాట నాకు. సో అందుకు అంటే ఏంటంటే ఇయర్ అంతా మనం చదివింది ఎంత చదివాము అనేది ఈ యొక్క టెన్షన్ పీరియడ్ ఉంటుంది కదా ఈ ఎగ్జామ్స్ ముందు, అప్పుడు తెలుస్తుంది అనమాట. సో మొత్తం చదివింటే మనం ఏదో విధంగా మనము మిగిలిన క్వశ్చన్స్ని కూడా మనం ఓన్ వర్డ్స్తో ఆన్సర్ చేసేయచ్చు. సో ఇంక ఎగ్జామ్స్ అనగానే మొత్తం మేల్కొని బాగా చదవాలి, బాగా రాయాలనే ఉద్దేశంతో రాస్తూ ఉంటాం కదా, అట్లేం చేయొద్దండి, ఏం అవసరం లేదు. జస్ట్ ఒక పాజిటివ్ మైండ్ సెట్ పెట్టుకోండి, కాన్ఫిడెంట్గా ఉండండి, మంచిగా నిద్రపోండి. ఎంత టైం మనం కేటాయిస్తామో ఎగ్జామ్కి అంత టైం అయితే కేటాయించండి. సో ఇవన్నీ నేను పాటించినాను. నెక్స్ట్ ఫుడ్ కూడా మంచి అడిక్వేట్గా తీసుకోండి. చాలా వరకు ఎగ్జామినేషన్ అప్పుడు చాలా బుక్స్కి అతుక్కొని ఉంటారు కదా, అట్లా లేకుండా ఫ్రీ మైండ్గా ఉండండి. సో దాని తర్వాత టైం పీరియడ్ పెట్టుకుంటారు, ఒక స్టడీ అవర్స్ షెడ్యూల్ పెట్టుకోండి. దాని ద్వారా మీరు క్లియర్గా మీ రివిజన్ని, ఎగ్జామినేషన్స్కి కరెక్ట్గా మీరు వెళ్ళగలరు అనమాట. ఇంకా మాకు థియరీ ఎగ్జామ్స్ అయిపోయినాయి. దాని తర్వాత ప్రాక్టికల్ కూడా అటెండ్ చేసేటప్పుడు ప్రాక్టికల్ కూడా చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళాలి. థియరీలో ఏదైతే మనం రాసింటామో సేమ్ వాటినే ప్రాక్టికల్స్కి అడుగుతారు కాబట్టి, అంటే ఈ మైక్రోబయాలజీ కానీ అన్నీ మనకి వైరస్లు, పారాసైట్లు, ఫంగైలు, వీటి డయాగ్రామ్స్ ఇంపార్టెంట్ కదా. మైక్రోస్కోప్లో చూపించినప్పుడు ఇది ఏ పారాసైట్, ఏ వైరస్, ఏ ఫంగస్ అని అడిగినప్పుడు ఈజీగా ఆన్సర్ చేయడానికి వాటి పార్ట్స్ కానీ అవి ఏ డిసీజెస్ని కలుగజేస్తాయి అనేది మనం ఆల్రెడీ థియరీలు నేర్చేసుకుంటాం. సో వరీ లేకుండా నీట్గా చెప్పేసినాను. నెక్స్ట్ పెథాలజీలో కూడా సేమ్ మనకి ఫస్ట్ ఇయర్లో ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఉన్నింది పెథాలజీలో అయితే. సో అక్కడ ప్రాక్టికల్లో మనకి ఏమంతగా అడగరు, అంటే గ్రూపింగ్ వీటి గురించే ఉంటుంది, క్రాస్ మ్యాచింగ్ కానీ లేకపోతే మిగతాటివి ఏం అడగరు. ఓకే, సో అదంతా నీట్గా అటెంప్ట్ చేసా. వైవా కూడా నీట్గా ఉన్నింది. బయోకెమిస్ట్రీలో మాత్రం నార్మల్ వాల్యూస్ కానీ ఈ ప్రాక్టికల్స్లో చాలా కొంచెం క్లమ్జీ అయిందనమాట. సో చాలా రియేజన్స్ ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తాం కాబట్టి అక్కడ నేనే నా వీడియోస్లో చెప్పింటాను, దేనికో H2SO4 అనేది వేయాల్సిందనమాట ఒక టెస్ట్కి. సో అప్పుడు నేను పిప్పెట్టింగ్ అనేది ప్రాక్టికల్ రూమ్లో ఉన్నాం, పిప్పెట్టింగ్ అనేది మౌత్తో చేసిన H2SO4 జస్ట్ ఇట్లా తీసేసినా సరిపోయిండు తమ్ముతో ఇట్లా తీసి, కానీ నోట్తో చేసేసరికి ఘాట్ అనమాట. అంటే పూర్తిగా పైకి రాలేదు, అది యాసిడ్ కదా, పూర్తిగా పైకి రాలే, హాఫ్ వచ్చింది. మళ్ళీ వెంటనే ఘాటుకి తీసేసినాను, నా నోట్లో అట్లా అని పొగొచ్చింది అనమాట. అప్పుడు ఎవరు చూడలేదు, జస్ట్ ఇట్లా అనుకొని మళ్ళీ నా ప్లేస్కి వెళ్ళి ప్రాక్టికల్స్ అయితే కంప్లీట్ చేసిన. అదొకటి ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. నెక్స్ట్ వచ్చి పూర్తిగా కంప్లీట్ అయిపోయాక నేనైతే టెన్షన్ ఫ్రీ, నిజంగా అంత బాగా రాసాను అనమాట ఎగ్జామ్. దాని తర్వాత రిజల్ట్స్ వచ్చినాయి. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది అంటే మీరు ఎగ్జామ్స్ రాసిన 2 months తర్వాత, 2 months లోపే వచ్చేస్తుంది. సో రిజల్ట్స్ వచ్చినాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను ఇంకా డిస్టింక్షన్లో పాస్ అయినా అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ డిస్టింక్షన్లో, సెకండ్ ఇయర్ ఇంకా ఒక్క బయోకెమిస్ట్రీ ఒక చిన్న మిస్టేక్ వల్ల నేను
అది పోయిందనమాట. సో అందుకోసం మీరు ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా ఈ యొక్క నేను ఏదైతే చెప్పినానో అవన్నీ పాటించినట్లయితే డెఫినెట్లీ మీరు డిస్టింక్షన్ మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. ఓకే, సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, మీ సీనియర్స్కి, మీ జూనియర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లవింగ్ మై ఛానల్. బై.